రైట్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదనే చర్చ కూడా వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చాలా మంది చెప్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతుకు తొక్కేస్తామని మొన్న లండన్ పర్యటనలో రేవంత్ కూడా చెప్పడం, నిన్న 4 బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ ను వాళ్ళ నివాసంలో కలవడం, ఇవన్నీ పరిణామాలు చూస్తా ఉంటే అసలు ఏం జరగబోతోంది లోక్సభ ఎన్నికల తర్వాత అనే చర్చ మాత్రం జరుగుతా ఉంది. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతున పాతి పెడతామని లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, తామే చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన వెంటనే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు పార్టీ మారుతున్నారు అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో కొందరికి గతంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉండడం ఇందుకు బలం చేకూర్చింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, గుడ్ మార్నింగ్. నవీన్, అప్డేట్స్ ఏంటి? నిన్న 4 ఎమ్మెల్యేలు రేవంత్ ని కలవడంపై, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తిగా చర్చ జరుగుతున్న పరిస్థితి, అసలు ఏం జరగబోతోంది అనేది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వాస్తవానికి అయితే కొన్ని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యలు ఉన్నాయి. అలానే నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో కొంత ఎమ్మెల్యేలు గడిచిన ప్రభుత్వంలో కొంత స్వేచ్ఛగా ఉన్నప్పటికీ కూడా, అంటే అధికార పార్టీలో ఉండడం, ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో తమ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులే కావచ్చు, లేదంటే అభివృద్ధికి సంబంధించినటువంటి స్కీమ్సే కావచ్చు, వీటి విషయంలో కొంత ప్రియారిటీ ఇవ్వాల్సిందిగా వీళ్ళంతా కూడా ఇటు ముఖ్యమంత్రిని కోరారు. సో దాంట్లో భాగంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు 9 నియోజకవర్గాలు ఉంటే తన 2 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది. సో 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసినటువంటి 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనుక చూస్తే దాంట్లో సునీత లక్ష్మారెడ్డి ఆమె గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కు చేరారు. మరోవైపు ఇటు సంగారెడ్డి జిల్లాలో ఇటు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలానే ఇటు దుబ్బాక్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అలానే ఇటు జహీరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో ఈ 4 కూడా రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. అయితే ఇది కేవలం ఒక మర్యాద పూర్వకమైనటువంటి భేటీ మాత్రమే. సో దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులు, అలానే నిధులు, అలానే ఆ నియోజకవర్గాల్లో ఇటు ఎమ్మెల్యేల విషయంలో కొంత అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఆ అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. అంతకు ముందు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిని కూడా కలిశామని చెప్పి వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత రాజకీయ వాతావరణం కూడా కొంత మారుతోంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పలువురు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేటువంటి ప్రచారం, ఊహాగానాల నేపథ్యంలో సో మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఈ లోక్సభ ఎన్నికల ముందర ఇటు 2 పార్టీలో కొంత మాటలు తూటాలు పేలుతున్నాయి. మనం కనుక చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటు గత ప్రభుత్వం చేసేటువంటి తప్పుల మీద ఇటు శ్వేతపత్రాలను విడుదల చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు లండన్ లో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున బొంద పెడతామని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా అంతగానే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం ముదురుతున్నటువంటి నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడం అనేటువంటి ఒక పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ శ్రేణుల్లో కొంత కన్ఫ్యూజన్ కూడా చెలరేగేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఈ 4 ఎమ్మెల్యేలు పార్టీ అధినేతతో మాట్లాడి కేటీఆర్ తో మాట్లాడి, హరీష్ రావుతో మాట్లాడి మరి వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిశారా లేదా అన్న దాని మీద మనకు స్పష్టత రావాల్సి ఉంది. సో మొత్తం మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో కేవలం కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తప్ప ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఉండరనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 4 ఎమ్మెల్యేలు ఇటు రేవంత్ రెడ్డిని కలవడం అనేటువంటిది ఒకంత ఆసక్తికరంగా అయితే మారుతుంది. అయితే దీనికంటే ముందుగా కనుక చూస్తే మనకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సో హైదరాబాద్ కు సంబంధించినటువంటి రాజనగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కలిశారు, ప్రకాష్ గౌడ్ ని. సో అలానే స్వామి గౌడ్ ని, మాజీ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ ని కూడా కలిశారు. అంటే స్వామి గౌడ్ అలానే ప్రకాష్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి, ప్రస్తుతం గడిచిన ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ చేరబోతున్నారు. తన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ తో కలిసి సో ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరబోతున్నారు. సో మరోవైపు ఆయన చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది.
సో మొత్తం మీద నిన్నటి సంఘటన కనుక చూస్తే నలుగురు ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు రేవంత్ రెడ్డిని కలవడం, సో దానికి ముందు జరిగినటువంటి పరిణామాలే కావచ్చు, ఇటు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇవన్నిటి కనుక చూస్తే మాత్రం సో రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఇటు తెలంగాణలో ఇటు పార్టీ ఫిరాయింపులకు మాత్రం పెద్ద ఎత్తున తెరలేచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎమ్మెల్యేలు పైకి మాత్రం ప్రోటోకాల్ సమస్య అని చెప్తున్నప్పటికీ కూడా లోన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఎవరికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.